హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ తెలుగు ఎప్పుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. నేను నైట్ అయితే థియేటర్ లో చూడడం జరిగింది. యాక్చువల్లీ నైట్ పెడదాం అంటే చాలా లేట్ అయిపోయింది భయ్య. రూమ్ కి వచ్చేసరికి 1 అలాగే అయిపోయింది. సో అందుకే పెట్టలేదు. ఎర్లీ మార్నింగ్ అయితే పెడుతున్నా. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 15 minutes అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే అగైన్ వారన్ ఫ్యామిలీ అయితే తిరిగి ఒక ఫైనల్ హాంటింగ్ కేసుని ఫేస్ చేయడానికి అయితే తిరిగి వస్తారు భయ్య. ఈసారి స్టోరీ వచ్చేసి స్మర్ల్ ఫ్యామిలీ హాంటింగ్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. ఒక కర్సెడ్ మిర్రర్ తో సంబంధం ఉన్న ఇన్సిడెంట్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీలో అయితే జరుగుతూ ఉంటాయి. అది వారన్ ఫ్యామిలీ ఎలా సాల్వ్ చేశారు. అండ్ ఈసారి జూడీ వారన్ అదే చిన్నపాప గ్రౌండ్ అప్ అయిపోయింది అనమాట. ఎదిగేస్తుంది, పెద్దది అయిపోయింది, తను కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ లిటిల్ హార్ట్స్, ఘాటి, మద్రాసి 3 సినిమాల రివ్యూస్ కూడా నేను ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్ లో ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్యా. నాకు అంతగా ఏం ఎక్కలేదు, అంత ఇంప్రెస్ అయితే చేయలేకపోయారని చెప్పాలి. యావరేజ్ వాచ్ అని చెప్తా, అది కూడా లాస్ట్ రైట్స్ కాబట్టి ఒకసారి ట్రై చేయండి అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్యాట్రిక్ విల్సన్ అండ్ వేరా ఫార్మిగా పర్ఫార్మెన్స్ అగైన్ సూపర్ గా ఉంటుంది. వాళ్ళిద్దరు కపుల్ బాండింగ్ అయితే చాలా ఎమోషనల్ గా చాలా నీట్ గా హైలైట్ చేస్తారు. బాగా వర్క్ అవుతుంది. అండ్ సమ్ స్కేర్ సీన్స్, సమ్ అంటే మీకు ఎన్నో కూడా చెప్పేస్తా, మహా అయితే 1-2 అంతే, ఇంతకు మించి అయితే ఏముండో. అంటే స్పెషల్లీ మిర్రర్ బేస్డ్ డేమాన్ సీన్స్ అయితే ఉంటాయి అన్నమాట. అవి బాగా వర్క్ అవుతాయి. అండ్ ప్రొడక్షన్ డిజైన్ బాగుంది, అట్మాస్ఫియర్ సెట్టింగ్ బాగుంది. ఆ స్పూకీ డార్క్ మూడ్ అయితే బాగా మెయింటైన్ చేస్తారు. థియేటర్ లో చూసే ఉద్దేశం ఉంటే కనుక పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే ఉంటుంది భయ్య, మిస్ అవ్వకండి. కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది. కొంచెం న్యూ లేయర్ అయితే యాడ్ చేస్తారు, అది కూడా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ ఆఫ్ పేసింగ్ ఓకే ఉంటుంది, బట్ ఎంగేజ్ చేస్తుంది, పర్లేదు. అంటే కొంచెం ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తారు ఫస్ట్ హాఫ్ లోనే. స్టార్టింగ్ అది కూడా ఫుల్ ఫస్ట్ హాఫ్ అయితే ఏం కాదు. మీరు కనుక వారన్ ఫ్యామిలీకి ఒక పర్ఫెక్ట్ ఫేర్వెల్ కోసం చూస్తున్నట్లయితే మీరు ఈ మూవీ ఖచ్చితంగా చూడొచ్చు భయ్యా. అర్థమైంది కదా నేను చెప్పింది ఏంటో. వారన్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ ఫేర్వెల్ కోసం ఫ్యామిలీ డ్రామా అండర్లైన్ చేసుకోండి. ఓకే, నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే బాప్రే, ఇట్స్ నాట్ ఏ హారర్ మూవీ భయ్యా. నాకు హారర్ మూవీ లాగానైతే అనే అనిపించలేదు అసలు. మీరు ఫుల్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే హారర్ మూవీస్ చూసే వాళ్ళు, ఇదైతే మిమ్మల్ని భయపెట్టను కూడా భయపెట్టదు. చాలా రొటీన్ రెగ్యులర్ టెంప్లెట్ అయితే ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా మీకు కొత్తగా ఫ్రెష్నెస్ ఫీల్ అయితే ఉండదు. జంప్ స్కేర్ మూమెంట్స్ ఎక్కడ వర్కౌట్ అవ్వవు. చాలా రొటీన్ గా ఉంటుంది, చాలా ఫెమిలియర్ గా ఉంటుంది. ఇంతకు ముందు కంజూరింగ్ మూవీస్ ఏవైతే చూసారో అవే ట్రూప్స్ యూస్ చేసుకున్నట్టు ఉంటుంది భయ్యా. అంత కొత్తగా అయితే ఏమనిపించదు. ఇంకా నన్ను అడిగితే ఇంకా ది కంజూరింగ్ 1, కంజూరింగ్ 2 చాలా చాలా బెస్ట్ అంటాను ఈ మూవీ మేము పోల్చుకుంటే. ఏంటి బ్రో 3 గురించి మాట్లాడమంటే, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, అది పక్కన పెట్టండి. అండ్ ఈవెన్ చాలా సీన్స్ అన్ని కూడా రొటీన్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇంకా స్టిల్ ఇప్పటికీ 2025 లో కూడా సేమ్ అదే ఫార్మేట్ ని ఫాలో అవుతుంది అనేది వీళ్ళు డిసైడ్ అయ్యారో నాకు అది అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్యా. యాక్చువల్లీ రియల్ స్టోరీనే, నేను ఒప్పుకుంటా కాదనట్లా. బట్ ఎంత రియల్ స్టోరీ అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నట్టుగా ప్రెజెంట్ చేశారు మరి నాకు అర్థం కాలేదు. కానీ చాలా అవుట్డేటెడ్ గా ప్రెజెంట్ చేశారు. ఒక సినిమాటిక్ వే లో ప్రెజెంట్ చేస్తున్నాం అంటే జంప్ స్కేర్స్ పెట్టుకోవాలి, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, థ్రిల్ ఫ్యాక్టర్ అయితే తీసుకురావాలి. ఏది కూడా వాళ్ళైతే తీసుకురాలేదు. చాలా డ్రామా అయితే ఉంటుంది. లైక్ ఇది ఒక ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్ ని ప్రెజెంట్ చేసినట్టు లేదు భయ్యా. వారన్ ఫ్యామిలీకి కొంచెం వాళ్ళు ఫేర్వెల్ ఇవ్వడానికి తీసిన మూవీ లాగా అయితే అనిపించింది నాకు. స్కేర్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి, లిమిట్ గా ఉన్నాయి అనమాట. పైగా రొటీన్ గా అనిపిస్తాయి. అండ్ ఎమోషనల్ డెప్త్ కూడా అస్సలు వర్కౌట్ అవ్వదు. క్లైమాక్స్ ఎండింగ్ కూడా చాలా రష్డ్ గా తీసుకెళ్లిపోతారు. పైగా రన్ టైం కూడా లెందీగా అనిపించింది భయ్యా. 2 hours 15 minutes ఫ్యామిలీ డ్రామా చూడడానికి నాకు ఓపిక అయితే అయిపోయింది. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్ వాజ్ అన్ యావరేజ్ మూవీ. జస్ట్ ఆ ఫ్యామిలీ డ్రామా కోసం అండ్ వారన్ ఫ్యామిలీకి ఇచ్చే ఫేర్వెల్ కోసం చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి, మంచి సీన్స్ పడ్డాయి, కానీ అవి నేను చెప్పలేను, స్పాయిలర్లు అవుతాయి. బట్ అవి చూడాలి అనుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి భయ్యా మూవీ. ఓకే, వల్గారిటీ, న్యూడిటీ లాంటివి అయితే ఏం లేవు. వైలెన్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ కొంచెం హై ఉంటుంది. వాటి పరంగా ప్రాబ్లం లేదనుకుంటే మీరు చూడొచ్చు ఫ్యామిలీతో కూడా. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.